విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ ఈరోజు ఒంగోలులోని పలు స్కూళ్లను సందర్శించి 2025 స్కూల్స్ పునఃప్రారంభం సందర్భంగా మధ్యాహ్న భోజన పథకంను ఆయన తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాదిరిగానే సన్నబియ్యం అమలు చేస్తుందా లేదా అనే దాని మీద తానే స్వయంగా తిని రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం స్కూల్స్లో సన్నబియ్యం అమలు చేయడాన్ని స్వాగతిస్తూ నారా లోకేష్ గారు యువ నాయకులు చెప్పిన మాటను నిలబెట్టుకున్నారని ఆయన తెలియజేశారు. అలాగే స్థానిక 16వ డివిజన్ పోతురాజుపాలెంలోని గవర్నమెంట్ స్కూల్ని సందర్శించిన ఆయన అక్కడ స్టూడెంట్స్ని క్రమశిక్షణ చూసి వారిని అభినందించి అనంతరం స్కూల్ బ్యాగ్స్ మరియు బుక్స్ని పరిశీలించడం జరిగింది. ప్రిన్సిపాల్ గారితో కొంచెం సేపు మాట్లాడిన ఆయన అక్కడ ఉన్న పరిస్థితులను గమనించి ఇంత బాగా ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక కొరత కనబడుతుందని, వాచ్మెన్ను కూడా పెట్టడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్ చాలా కట్టుదిట్టమైన భద్రతతో ఉంటాయని రాయపాటి జగదీష్ తెలియజేశారు. వీడియో తీస్తున్నా. ఈరోజు నారా లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రి ఆయనకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు స్కూల్ బ్యాగుల్లో ఇదివరకు జగన్ అన్న ఫోటో ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉండేవి. అయితే ఈరోజు అసలుకి చాలా చక్కగా స్కూల్కి సంబంధించిన సర్వేపల్లి రాధాకృష్ణ గారు విద్యార్థి మిత్ర అనే ఒక దాంతో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలా చేయాలి. షూలు కూడా మంచి లెన్సర్ కంపెనీ బాగుంది. షూ కూడా సాక్షులు ఒక జత. అయితే బ్యాగుల విషయంలో మాత్రం
నారా లోకేష్ గారు చాలా క్వాలిటీగా ఉన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో 2025 మరి పాఠశాలలు పునఃపరిశీలన భాగంగా పునఃప్రారంభ సందర్భంగా మేము విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం, అదేవిధంగా విద్యార్థుల యొక్క బ్యాగులు, విద్యార్థుల యొక్క షూలు, వాటర్ ఇలాంటివన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బ్యాగుల మీద ఆయన ఫోటో ఉండేది. అయితే ఈసారి బ్యాగుల మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారు మిత్రమా అని చెప్పి ఒక లోగో పెట్టి ఇవ్వటం జరిగింది. దానికి చాలా సంతోషం. ఎందుకంటే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎందుకంటే లోకేష్ గారు పాదయాత్ర యుగలంలో ఏదైతే చెప్పాడో అవి ఖచ్చితంగా అమలు చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పాఠశాలలో మధ్యాహ్నం భోజనం గతంలో మేము ఇదే విధంగా కూడా గత ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అప్పుడు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారిని కూడా ఇదే అడిగాం. సంక్షేమ హాస్టల్ కానివ్వండి, మధ్యాహ్నం జరిగే పాఠశాలల్లో సన్నబియ్యం అమలు చేయండి అని అడిగాం. ఆ రోజు ప్రభుత్వం కడచెవిని పెట్టింది. ఈరోజు ప్రభుత్వానికి మేము ముందుగానే చెప్పాం. సంక్షేమ హాస్టల్లో సన్నబియ్యం, మధ్యాహ్నం పాఠశాలల విద్యార్థులకి మంచి భోజనం మరి పెట్టాలన్న ఆలోచనతో ఈరోజు భోజనం కూడా చేశాం. సన్నబియ్యంతో భోజనం పెట్టారు, స్కూల్ బ్యాగులు వచ్చినాయి. అదేవిధంగా విద్యార్థులకు ఎలాంటి వసతులు కల్పించాలన్నది ప్రభుత్వం ముందుగా ఆలోచించి ఏర్పాట్లు చేయడం చాలా సంతోషంగా ఉంది. పుస్తకాలు కూడా పిల్లలందరికీ తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కూడా మేము విద్యార్థి యువజన జేఏసీ తరఫున తెలియజేస్తున్నాం. ఒంగోలులోని మరి ఎక్కువగా అట్టడుగు వర్గాలు ఉండే ప్రాంతం బాలాజీనగర్. ఆ బాలాజీనగర్ స్కూల్లో ఈరోజు చూసాం. చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉంది. విద్యార్థులందరితో మాట్లాడాం. వాళ్ళు కూడా భోజనం బాగుంది. మరి అదేవిధంగా మరి హెడ్ మాస్టర్ గారు కూడా పిల్లలందరితో కలిసిపోవడం కానివ్వండి. కాబట్టి ఈ విధంగా విద్యార్థులు బాగా చదువుకొని మరింత ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పి మేము విద్యార్థి యువజన జేఏసీ కోరుతున్నాం. ఒంగోలులోని పలు స్కూల్ని సందర్శించడం జరిగింది. మొదటగా డిఆర్ఆర్ఎం మున్సిపల్ స్కూల్ సందర్శించాము. అక్కడ భోజనం చేయడం కూడా జరిగింది. పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం కింద సన్న బియ్యాన్ని అమలు చేసి ఈ ప్రభుత్వం మంచిగా భోజనాన్ని అందజేస్తున్నారు. అదేవిధంగా 16వ డివిజన్లోని గవర్నమెంట్ స్కూల్ని కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు క్రమశిక్షణగా ఉంటూ ఇక్కడికి కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్ మేడం కూడా స్టూడెంట్స్తో కలిసిపోయి అందరితో మమేకమయ్యి ఉండటం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా బ్యాగులను పరిశీలిస్తే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అని బ్యాగులపైన ముద్రించి క్వాలిటీగా ఉండే బ్యాగుల్ని, షూస్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మేము ఉన్న కోడిగుడ్డును అయితే బియ్యాన్ని పరిశీలించాము. దళిత విద్యార్థి బహుజన జాగృతి తరఫున గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.